పిలిచివే ఎందుకు పిలిచివే ఈ పిల్లొద్దని చెప్పలే కదా నాన్నెందుకు పిలుస్తాను అన్నయ్య చూసేసినాడు ఈ పెళ్లి సూపర్ సెడ చెప్పేసి డైట్ ఇచ్చే వాడు పెద్దే ట్రైన్ ఉత్తరాలు 10 రూపాయలు ఇరా 10 పెళ్లి చూపులకు రమ్మంటావా పెళ్లి అమ్మా పిల్ల 10 పిల్ల ముందు 10 చేశా 10 ఇదిగా మళ్ళీ పుడతావా ఏంటి పిల్లే పెద్ద పిల్లలకి మధ్య నా ఒప్పుకోరు చక్కగా ఎంకే కుర్రాడు ఏడు చేస్తుంటాడు పెద్ది పంతట ఆడతాడు. ఆట పని మనకి దగ్గరలోనే ఉన్నప్పుడు ఎవరైనా వచ్చేస్తాడంటే మరి నాన్న వచ్చేస్తానండి ఏంటే ఎల్లరికం రాడా రాడు నాన్న వచ్చేస్తాను దారి తెలియని ఊరికి అయినా పంపించచ్చు అసలు దారి లేని ఊరికి నా కూతురు ఎలా పంపించబడతావయ్యా అప్పలతోనే ఏంటి మాట్లాడుతున్నావు పోడియమ్మ మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ మామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ మాట్లాడుతా నాన్న మార్చేసుకుంటా నువ్వు మార్చిన సార్ చూడు మే చెప్పు దీనికి అచ్చమ్మ నాది వెళ్ళండి నా నియోజకవర్గానికి చెందినాడు నా కూతురికి నచ్చినాడు తక్కువడు ఎంతకన్నా గొప్పలుడు ఏ రాజకీయ నాయకుడికి దొరుకుతాడే 59,744 మంది మగ ఓటర్లున్న విజయనగరం మున్సిపాలిటీలో పోయి ఓటు హక్కు లేని ఈ నాకుడికి ఎక్కడ దొరికాడే నీకు ఒక రాజకీయ నాయకుడికి అల్లుడు కన్నా ఓటర్కే నేను ఎక్కువ విలువిస్తాను. ఇదిగో సుభద్రరాజు గారు ఈసారి పెళ్లి చూపులకు వచ్చేవాడికి చెప్పండి ఈ ఓటక్కు లేనోడు నీ కూతురు పెదాల మీద ముద్దెట్టేసినాడని ఆయన వచ్చేటోడిని ఊరు బయట ఉండమని చెప్పండి ఎందుకంటే ఈ ఓటక్కు లేని పెద్దిగాడు అచ్చి ఎమ్మ గుండెలో ఉన్నాడని చెప్పండి